రాజ్యాంగ వ్యతిరేక విధానాలు 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 దాడిని ఖండించండి. జస్టిస్ గవాయిపై చేసిన దాడిని ఖండించండి. సనాతన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. గవాయిపై దాడిని జస్టిస్ గవాయిపై దాడిని జస్టిస్ గవాయిపై దాడిని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. ఖబర్దార్ మోదీలారా, ఖబర్దార్ మోదీలారా, ఖబర్దార్ మోదీలారా. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. భారతదేశంలో ఎలా ఉందంటే గౌరవ కోర్టులో ఉన్నటువంటి జడ్జిల పైన కూడా దాడికి పాల్పడుతున్నారంటే మరి ఈ కేంద్ర ప్రభుత్వము ఏ సంకేతం ఇస్తుందో ఒకసారి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. మరి ఇలాంటి జడ్జిల పైన దాడి చేయడం అంటే యావత్ భారతదేశ ప్రజాస్వామ్యం పైన దాడి చేసినట్టుగా భావించాలి. మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆ దాడి చేసిన వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా వారికి సహకరిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. కావున మరి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని యావత్ దేశమంతా ఖండిస్తుంది. కాబట్టి వెంటనే అలాంటి వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ, న్యాయ వ్యవస్థలో కూడా ఎలాంటి రక్షణ లేకపోతే మరి భారతదేశ ప్రజలందరికీ ఏ విధంగా రక్షణ ఉంటుందో మరొకసారి ప్రభుత్వాలు గమనించాలి. ఖచ్చితంగా ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఆ యొక్క ఉన్మాదిని ఏ విధంగా అయితే దాడికి పాల్పడ్డాడో మరి అక్కడనే అదేదో ఒక న్యాయ వ్యవస్థపై దాడే కాదు, భారతదేశంలో రాజ్యాంగం పైన ప్రజలందరిపైన దాడి జరిగిందనే భావించాలి. ప్రతి భారతీయుడు కూడా ఈ దాడిని ముక్త ఖండంతో ఖండించాలి. ఈ మతోన్మాద శక్తులు ఎంత చెలరేగిపోతున్నారో ఈ దాడి తెలియజేస్తుంది. స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి దాడి జరగలేదు. న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగిందంటే భవిష్యత్తులో ప్రజలపైన కూడా మతోన్మాదులు రెచ్చిపోతారు. కాబట్టి ప్రజలందరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించి దీన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అదే తర్వాత రోజు ఇంకో సమాచారం విషయం వచ్చింది. రాజస్థాన్లో అనుకుంటా హర్యానాలో ఒక ముఖ్యమైనటువంటి కుల వివక్ష బట్టి ఒక ఇన్స్పెక్టరు ఆత్మహత్య చేసుకోవాల్సి, ఐపీఎస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కుల వివక్ష ఇంకా రానాటికి పెరిగిపోతుంది. మతోన్మాద శక్తులు ఆ పనిలో ఉన్నారు. ముఖ్యంగా అన్ని రాజ్యాంగ వ్యవస్థలో అన్నిట్లోనూ కూడా భాగం చేసి మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని హాని చేసి ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఈ సందర్భంగా రవి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి యాదగిరిరావు గారు, నా తోటి నాయకులు, కార్యకర్తలు, మిత్రులారా, గత వారంలో మన చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ గారి మీద రాకేష్ కిషోర్ తన బూట్ని విసిరాడు. మా ప్రయత్నాన్ని అడ్డుకోవడం జరిగింది. కానీ బూట్ విసిరేసినటువంటి చీఫ్ జస్టిస్ పై బూట్ విసిరేసినటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని తర్వాత మీడియాకి అడిగింది. తెలిసినప్పుడు మీరు చేసినటువంటి ఘటననే యావత్ భారతదేశం ఖండిస్తుంది, మీకు బాధ అనిపించట్లేదా అని చెప్పేసి ఒక విలేకరు అడిగితే రాకేష్ కిషోర్ ఏమంటున్నాడంటే, నేను నా ధర్మం కోసం నేను ఆ పని చేశాను, నా ధర్మం నా దేవుడు చేయమంటేనే నేను ఆ పని చేశాను, నేను
ఏ రకంగా విచారం కానీ బాధ కానీ పడట్లేదు, నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తను చెప్పాడు. అంటే మిత్రులారా, అంటే తను చేసిన తప్పుని కూడా యావత్ దేశం ఖండించినా కానీ తను మాత్రం తప్పు విచారం అనేది లేదు. ఎందుకు లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క లక్షణం అది. ఏది చేసినా ఆ దేవుడు చెప్తేనే చేశానని చెప్పడం, తనకి ఏ చట్టం న్యాయం ధర్మం ఏమి వర్తించడం, మేము అనుకున్నదే చట్టం, మేము ఏది చేస్తే అదే ధర్మం అనేటువంటి ఒక ఉన్మాదం యొక్క ఆలోచనలోంచి ఇది జరిగింది. కాబట్టి అది చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా దేశంలో చాలామంది ఏమంటున్నారంటే రాకేష్ శర్మ చేసింది తప్పేం కాదు, చీఫ్ జస్టిస్ అట్లా అనొచ్చా అంటున్నారు. చీఫ్ జస్టిస్ ఏమన్నాడు అనేది కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే, మీరు పదే పదే ఒక ఆర్కియాలజిస్ట్కి సంబంధించినటువంటి దాన్ని అడగాల్సిన ప్రశ్ననే కోర్టు అడుగుతున్నారు, కోర్టు టైం వృధా అవుతుంది. నిజంగా శ్రీ విష్ణుమూర్తికి తల లేకుండా మొండెం ఉంటే ఆ మొండెం మీద విగ్రహం అది తలను పెట్టాల్సినటువంటిది ఆ బాధ్యత ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. మీరు అడగండి, ఆ డిపార్ట్మెంట్ని అడగండి, లేకపోతే ఆ భగవంతుని అడగండి, కోర్టు టైం ఎందుకు వృధా చేస్తున్నారు అన్నాడు. ఇందులో ఎక్కడ తప్పు లేదు. కానీ ఒక మన ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందులో మోనమెంట్స్ ఏదైనా టచ్ చేయాలన్నా అడగాలన్నా ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోకపోతే ఎవరికి అందరూ వెళ్ళిపెట్టి హక్కు ఉండదు. ఆ విషయం కోర్టు కూడా నాకు హక్కు లేదు అన్న విషయం తెలుసు. అయినా పదే పదే ఆ రకంగా వేధించిన దాని మూలంగా ఆయన అన్నాడు. అన్న తర్వాత కూడా తను గవాయి చెప్పాడు, నేను ఆ విధంగా అంటమనేది అది అత్యంత సునాయాసంగా మామూలుగా చెప్పినటువంటి మాట. అది నేను అందరికీ విడిపడేటట్లు కూడా అనలేదు. మామూలుగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నదాన్ని ఈ రకంగా తీసుకున్నారు, ఇది సరైనది కాదనేటువంటి అభిప్రాయం ఆయన కూడా ఉంది. అయితే ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన, ఈరోజు ఈ పద్ధతుల్లో ఒక జడ్జి ఒక బృందం ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటే అందులో చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని లేదా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పు చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. ఇదే జరిగినట్లయితే మన దేశం తర్వాత మన ప్రజాస్వామ్యంగా మనదాలే అవకాశం లేదనేటువంటి విషయం కూడా మనకు అర్థం కావాలి. మిత్రులారా, ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలం ఎంత ఉందంటే, ఎంత పెరిగిపోయిందంటే ఏ ఒక్కడు కూడా బతికే స్థితి లేకుండా అయిపోయింది. ఇంతకుముందు యాదగిరి గారు మాట్లాడుతూ విషయం చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారే గత 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. హర్యానాలో తన పై అధికారులు ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వేధిస్తున్నారు, నేను ఈ వేదన్ని ఈ బాధని భరించలేకపోతున్నాను, అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి 11 పేజీల లెటర్ రాశాను. ఆ లెటర్లో ఉన్నటువంటి వాళ్ళు తనకంటే కింది స్థాయి ఉద్యోగస్తులైనా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కానీ తనది పెద్ద కులం అనేటువంటిది, తన కులం తక్కువడనే పేరు మీద ఆ వేదనలకి వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్య చేస్తున్నాడు. ఒక ఐపీఎస్ లాంటి వాళ్ళకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగలిగేటువంటి అవకాశం లేదనేటువంటి కూడా మనకు అర్థం అవుతూ ఉంది. ఈరోజు నేను వార్త చదివాను, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది, అందరికీ తెలుసు. 1927లో మన స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక గ్యాంగ్ ఉంది. అది భగత్ సింగ్ అనుచరులు ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రూప్. ఆ గ్రూప్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చెప్పేటువంటి గోల్వాల్కర్ కూడా ఉన్నాడు.